సో బేసిక్గా మెంబర్షిప్స్కి ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు మీరు. సో మెంబర్షిప్ ఎలిజిబిలిటీ అండ్ పాలసీస్ అని మనం ఇక్కడ చూడొచ్చు. సో మినిమం ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో మామూలుగా మీ ఛానల్కి 30,000 సబ్స్క్రైబర్స్ పైన ఉండాలి, నార్మల్ ఏదైనా ఛానల్ అయితే. ఇన్ కేస్ మీది గేమింగ్ ఛానల్ అయితే కనుక 1K సబ్స్క్రైబర్స్ పైన ఉండాలి, అర్థమైందా? బట్ నాకు తెలిసి ఇప్పుడు ఈ పాలసీ ఎవరు ఫాలో అవ్వట్లేదు. గేమింగ్ ఛానల్ అయినా నార్మల్ ఛానల్ అయినా మానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని రోజుల్లో అయితే వచ్చేస్తుంది. సో నార్మల్ ఛానల్కి 30,000 సబ్స్క్రైబర్స్ అలాంటి రూల్స్ ఏమి నేనైతే ఎక్కడ నోటీస్ చేయలేదు. ఎందుకంటే చాలామంది ఛానల్స్ చూశాను, చాలా టెక్ ఛానల్స్ కూడా చూశాను, వాళ్ళకి 10K 8K ఉన్న వాళ్ళు కూడా మెంబర్షిప్స్ అయితే అన్లాక్ అయ్యాయి. సో గేమింగ్ ఛానల్స్ కానీ ఈ ఛానల్స్ కానీ సపరేట్ ఏం లేదు, అందరికీ మినిమం 1K సబ్స్క్రైబర్స్ దాటాలి అండ్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే పూర్తవ్వాలి, అంటే 4K వాచ్ టైం అనేది పూర్తవ్వాలి. ఓకేనా? ఆ మానిటైజేషన్ అయిన 1 వీక్ అయితే నాకు వచ్చింది, సూపర్ చాట్స్ ఎనేబుల్ అయ్యాయి అండ్ ఇవి అన్లాక్ అయిన 1 వీక్కి మళ్ళీ నాకు ఈ మెంబర్షిప్స్ అనేది అన్లాక్ అయ్యాయి. సో నాకే కదా అందరికీ అదే జరుగుతుంది. సో దీనికి మినిమం రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు కానీ అదంతా ట్రాష్, అదేం వర్క్ అవ్వట్లేదు. సో ఓకేనా? సో ఇవన్నీ చూసుకోండి. అంటే మీరు 18 years అబోవ్ ఉండాలంటారు కానీ ఇవేం అవసరం లేదండి, అవన్నీ మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఇచ్చింది మాత్రం అంటే మినిమం వాళ్ళు మెన్షన్ చేయాలి కాబట్టి మెన్షన్ చేశారు అంతే. సో అవైలబిలిటీ చూసుకుంటే ఇవి మన ఇండియాలో ఉంది. సో మిగతా కంట్రీస్ సంగతి మనకి ఎందుకు కానీ మన ఇండియాలో అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకు అది సరిపోద్ది. సో ఛానల్ మెంబర్షిప్ పాలసీస్, ఈ ఛానల్ మెంబర్షిప్ పెర్క్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఈ ట్యూటోరియల్ అయితే కంప్లీట్గా చూపిస్తాను. సో అక్కడైతే మీరు విజువల్గా చూస్తారు కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెంబర్షిప్స్ గురించి చూసుకుంటే మీరు ఫస్ట్ మెంబర్షిప్స్లో పెర్క్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అంటే లెవెల్స్ అనమాట. సో ఆ లెవెల్స్లో ఏ లెవెల్ ఎంతెంత కాస్ట్ ఉండాలి, సో వాళ్ళకి ఇచ్చే మీరు ప్రివిలేజెస్ ఏ విధంగా ఉండాలనేది అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మినిమం మనం 3 levels అయితే సెట్ చేసుకోమని అయితే ఇక్కడ యూట్యూబ్ మెన్షన్ చేసింది. 3 levels అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ వాటికి ఒక సర్టెన్ అమౌంట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో అదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట మన మెంబర్షిప్స్లో. సో నేనైతే ఫస్ట్ది టేబుల్ ఫ్యాన్ అయితే క్రియేట్ చేశాను. అంటే మా వాళ్ళు సరదాగా నా లైవ్లో జరిగే వాళ్ళందరూ కూడా బిగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఎలా అంటారు కాబట్టి సో నేను అవే క్రియేట్ చేశాను. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఏసీ, హార్డ్ కోర్ ఫ్యాన్ అండ్ టీమ్ ఫ్యాన్స్ అని అయితే ఈ పెర్క్స్ అయితే క్రియేట్ చేశాను. సో లెవెల్స్ అనమాట. సో లెవెల్ 1 ఏమొచ్చేసి నేను టేబుల్ ఫ్యాన్ అని పెట్టాను. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, లెవెల్ 1 అనే పెడతారు, లేదంటే ఇలా క్రియేటివ్గా మీరేమైనా పెట్టుకుంటారు, మీ ఇష్టం. సో నేనైతే టేబుల్ ఫ్యాన్ అని పెట్టాను. సో మంత్లీ దీనికి వచ్చేసి 29 రూపీస్ అయితే నేను పెట్టాను. సో ఈ 29 రూపీస్లో 70% మాత్రమే నాకు వస్తుంది. సో మిగతా 30% ఏదైతే ఉంటుందో అది యూట్యూబ్ తీసుకుంటుంది. అర్థమైందా? అంటే 10 రూపీస్లో 7 రూపీస్ మనకు వస్తాయి. అంటే 30 రూపీస్లో మనకి ఎన్ని వస్తాయి? 21, అరౌండ్ 20, అంటే దగ్గర 10 రూపీస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో 30% అనేది యూట్యూబ్ అనేది తీసుకుని మిగతా అమౌంట్ మనకి ఇస్తుంది. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ప్రైస్ ఎలా ఉండాలనేది. సో ఇది ఇండియాలోనే ఉంచండి, అదేం మార్చదు. అండ్ లాయల్టీ బ్యాచెస్ అనేది మీరు నెక్స్ట్ లెవెల్లో సెట్ చేసుకుంటారు. సో దీని గురించి కూడా నేను నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. సో లాయల్టీ బ్యాచెస్ అండ్ ఎమోజీస్ రెండు కూడా నెక్స్ట్ దాంట్లో వస్తాయి. సో ఇక్కడ పెర్క్స్ చూసుకుంటే ఇక్కడ మీకు క్రియేటివ్ పెర్క్ అని ఉంటుంది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన పెర్క్స్. మీరు క్రియేటివ్ పెర్క్లోకి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు దానికి టైటిల్ అనేది ఒకటి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఆ టైటిల్ నేను షౌట్ అవుట్ అని ఇచ్చాను. సో ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి నేను షౌట్ అవుట్ ఇస్తాను, లైక్ లైవ్లో ఉన్న వాళ్ళందరి చేత #, కొట్టిస్తాను అని చెప్పేసి అయితే చెప్పాను. సో ఇది వాళ్ళకి ఇచ్చిన ప్రివిలేజ్ ఒకటి. సో దానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే మీరు అక్కడ ఇవ్వచ్చు. సో ఈ డిస్క్రిప్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఆప్షనల్, అవేం కాదు. ఫస్ట్ ఇది మాత్రం టైటిల్ మాత్రం రిక్వైర్డ్ అనమాట. సో అలా మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి, మీరు ఇచ్చే ప్రివిలేజెస్ ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నేనైతే షౌట్ అవుట్ ఇస్తానన్నాను. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా మెంబర్స్కి ఓన్లీ కొన్ని వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్ మెంబర్స్ ఓన్లీ చూడగలరు అన్నాను. అంటే కొన్ని లైవ్స్ పెడతాను అండ్ ఆ లైవ్స్ కూడా మెంబర్స్ ఓన్లీ చూస్తారన్నాను. అండ్ ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ ఉన్నాయి కదా, సో అన్నీ కూడా మెంబర్స్ ఓన్లీలో పెడితే వాళ్ళు చూడడానికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను అనమాట. అండ్ అడిషనల్గా ఏం చేశానంటే నా వెబ్సైట్లో మెంబర్షిప్స్ సెపరేట్గా ఉంటాయి. నా వెబ్సైట్ నాకు ఉంది కదా, సో ఇది నా వెబ్సైట్ ఉంది కదా, sansgamingtelugu.com. సో నా వెబ్సైట్లో కూడా ఇవి మెంబర్షిప్స్ అనేవి ఉన్నాయి. సో మీరు యూట్యూబ్లో తీసుకుంటే ఇక్కడ కూడా మీకు మెంబర్షిప్ ఫ్రీగా దొరుకుతుందని నేను అయితే చెప్పాను. సో యాక్చువల్గా నా వెబ్సైట్లో అయితే మీరు సెపరేట్గా తీసుకోవాలి మెంబర్షిప్. అలా కాకుండా మీరు యూట్యూబ్లో తీసుకుంటే నేను ఇది మీకు నా వెబ్సైట్లో కూడా అప్లికేబుల్ అవుతుందని అయితే నేను అక్కడ మెన్షన్ చేశాను. సో మీరు ఇక్కడ తీసుకుంటే ఆ మెంబర్షిప్ నా వెబ్సైట్లో ఫ్రీగా దొరుకుతుంది. సో మీరు ఇక్కడ ఒక మెంబర్షిప్ తీసుకుంటే మీకు నా వెబ్సైట్లోనే దొరుకుతుంది, మీకు యూట్యూబ్లోనే మెంబర్షిప్ దొరుకుతుంది. ఓకేనా? సో అదొక ప్రివిలేజ్ అయితే నేను యాడ్ చేశాను. సో ఇలా మీరేం ప్రివిలేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీ సబ్స్క్రైబర్స్కి అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాను. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ మీరు నేమ్ అయితే సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి దాని అమౌంట్ ఎంతో సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సెకండ్ లెవెల్కి వెళ్ళేసరికి ఫస్ట్ లెవెల్లో ఉన్నవన్నీ కూడా అప్లికేబుల్ అయిపోతాయి ఇందులో. ఓకేనా? నేను టేబుల్ ఫ్యాన్లో ఏవైతే ఇంక్లూడ్ చేస్తానో అవన్నీ కూడా సీలింగ్ ఫ్యాన్లో వచ్చేస్తాయి. ఓకేనా? సో అవి కాకుండా అడిషనల్గా ఏమి ఇస్తారనేది మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎలాగా సేమ్ ఇందాకలాగా క్రియేట్ పెర్క్ అని చేసేసి ఇలా మీకు ఓపెన్ అవుతాయి. సో
వాటిలో మీరు ఏమైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మెన్షన్ చేయొచ్చు. సో నేను ఏం ప్రివిలేజెస్ మెన్షన్ చేశాను అనేది నా మెంబర్షిప్స్లో అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ కూడా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సో ఇక్కడ నేను వీడియో పర్పస్కి మాత్రం చేస్తున్నాను కాబట్టి ఇవేం చూపించట్లేదు. సో ఇవన్నీ మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక మీకు ఎన్ని లెవెల్స్ కాదు, ఓన్లీ ఇక్కడ 5 లెవెల్స్ ఇస్తారు. సో 5 లెవెల్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పెర్క్స్ మీరు డిలీట్ చేయగలరు కానీ అప్డేట్ చేయలేరు, అర్థమైందా? సో వన్స్ ఇవి రివ్యూకి వెళ్ళిపోయాయంటే ఇవి మీరు మళ్ళీ అప్డేట్ చేయడం ఉండదు. అరే నేను ఇక్కడ ఇది పెట్టేశాను, ఇది తీసేసి రిమూవ్ చేసి ఇంకోటి పెడదాం అంటే కనుక అవ్వదు. ఎందుకంటే మీరు డిలీట్ చేస్తే కంప్లీట్గా టేబుల్ ఫైన్ డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకో లెవెల్ క్రియేట్ చేయగలరు, అంతే తప్ప దీంట్లో ఎడిటింగ్ అయితే చేయడం ఉండదు. ఇలా డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మీరు డిలీట్ చేసిన వాళ్ళు అందరూ ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, ఇన్ కేసు నా టేబుల్ ఫైన్లో మెంబర్షిప్స్ ఒక 30 మెంబర్షిప్స్ ఉన్నాయి. సో ఇది నేను డిలీట్ చేశాను అనుకోండి, ఆ 30 మెంబర్షిప్స్ ఎవరు ఉన్నాయో ఆ లాస్ట్ మంత్ అంటే ప్రెజెంట్ మంత్ రన్ అవుతుంది కదా, ఆ మంత్ యొక్క పేమెంట్లో వాళ్ళకి రిఫండ్ వెళ్ళిపోతాయి, అర్థమైందా? మెంబర్షిప్ క్యాన్సిల్ అయితే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిఫండ్ వెళ్ళిపోతుంది. అంటే ఎంత ముందు అయితే కాదు, లైక్ 2 months బ్యాక్ నుంచి వాళ్ళు మెంబర్షిప్లో ఉన్నారు. సో ఆ 2 monthsని మీరు రిఫండ్ ఇవ్వక్కర్లేదు, కానీ ఈ మంత్ క్యాన్సిల్ చేశారు కాబట్టి ఈ మంత్ వాళ్ళు పేమెంట్ చేసేసి ఉంటే కనుక పేమెంట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ పేమెంట్స్ అయిపోతాయి. సో ఆ పేమెంట్స్ అనేవి వాళ్ళకి రిఫండ్ వెళ్ళిపోతాయి, అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకుని ఈ మెంబర్షిప్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మీరు డిజైన్ చేసుకుంటే బెటర్. సో నాకు అన్లాక్ అయ్యి నాకు ఇవి 1 week పైన అయింది. కాకపోతే నేను ఇవన్నీ పర్ఫెక్ట్ ప్రివిలేజెస్ అన్నీ ఇవ్వాలి కదా, అన్ని సెట్ చేసుకుని పెడదాం, పర్మనెంట్గా ఉండాల్సినవి కదా అని చెప్పి టైం తీసుకుని చేశాను అనమాట. సో నేనైతే ఇది వచ్చిన 1 week వరకు నేను ఇవైతే పోస్ట్ చేయలేదు. సో అదనమాట. సో అది మైండ్లో పెట్టుకుని మీరు అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇది డిలీట్ చేశారంటే కంప్లీట్గా డిలీట్ చేసేయాలి, అందులో ఉన్న మెంబర్షిప్స్ అన్ని పోతే సో మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు తీసుకుంటారు లేదనే డౌట్. సో అవన్నీ మైండ్లో పెట్టుకుని అయితే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరంతా అయిపోయింది, మేమంతా చూసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సబ్మిట్ ఫర్ రివ్యూ అయితే కొట్టండి. ఇక్కడ మిమ్మల్ని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి సమ్మరీ చూసుకోవచ్చు మీ ఎందులో ఏమని ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ నేను ఏదైతే ఇస్తున్నానో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి క్లియర్గా. సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడైతే టిక్ పెట్టాల్సి ఉంటుంది. చెప్పాను కదా, ఇవి మళ్ళీ డిలీట్ చేస్తారే తప్ప మళ్ళీ అది అప్డేట్ చేయడం ఉండదు. డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకొక లెవెల్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు, అంతే. ఓకే, అర్థమైందా? ఐ కెన్ క్రియేట్ ఏ న్యూ లెవెల్, బట్ ఉన్నదాన్ని అప్డేట్ అయితే చేయలేరు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో కంటిన్యూ కొడితే మీది రివ్యూలోకి అయితే వెళ్తుంది. సో అయితే టిక్ పెట్టేసుకోండి. సో మీకు అయితే ఒక మెయిల్ వస్తుంది, 24 hours అయితే టైం పడుతుందంట. సో 24 hours అయిపోతే కనుక మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది మీ ప్రాసెసింగ్ అయ్యిందా లేదని. సో అంటే మీరు ఇచ్చిన వాటిల్లో యూట్యూబ్ టైమ్స్ ఏదైనా వైలేట్ చేస్తే కనుక మీది అవ్వదు. ఇన్ కేసు అంత పర్ఫెక్ట్గానే ఉందనుకుంటే కనుక మీది మెంబర్షిప్స్ అనేది యాక్టివేట్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మెంబర్షిప్స్లో స్టెప్ 2 అనమాట. ఇది స్టెప్ 2లో మనం బ్యాడ్జెస్ అండ్ ఎమోజీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి పక్కన స్పెషల్గా ఒక సింబల్ ఏదైనా చూపిస్తుంది కదా, బ్యాడ్జ్ అంటే వాళ్ళకి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు అంటే ఇన్ని రోజులుగా వాళ్ళు మెంబర్షిప్లో ఉన్నారు అని తెలియజేయడానికి ఒక బ్యాడ్జ్ అయితే మనం వాళ్ళకి ఇస్తాం కదా. సో ఆ ఇచ్చే బ్యాడ్జ్ ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ మీకు 24 months వరకు అయితే ఇస్తాడు. సో అంతకు మించి అయితే లేవు. సో మీరు ఓన్గా అయితే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ జనరిక్ బ్యాడ్జెస్ ఉంటాయి, ఇవి మీరు చూసే ఉంటారు, చాలామంది ఇవే పెట్టేసుకుంటారు. సో ఇవి పెట్టుకున్నా పర్లేదు. ఇన్ కేస్ మీరు ఫ్రీ ఫైర్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా, లేదంటే ఫ్రీ ఫైర్ ఒకటే కాదు, ఇన్ కేస్ మీరు ఏ ఛానల్ క్రియేట్ చేసుకున్నా ఇవైతే బాగుంటాయి అనమాట. ర్యాంక్డ్ ఫ్రీ ఫైర్ ర్యాంక్ బ్యాచెస్ ఉంటాయి కదా, సో ఇవి పెట్టుకుంటే మనకి ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో నేనైతే ఇవే పెట్టుకుందాం అనుకున్నాను. సో ఇవి మీకు ఆల్రెడీ లింక్ కూడా నేను ఇస్తాను. సో అవి కూడా చూడండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సెట్ చేశాను PNG ఫైల్స్ అన్ని కూడా. మీరు ఇవే పెట్టుకుంటే పెట్టేసుకోవచ్చు, డిఫాల్ట్గా ప్రాబ్లం లేదు. కానీ నేనైతే నా ఓనే పెట్టుకుంటున్నాను. సో మీకు కూడా ఇవి కావాలంటే కనుక డౌన్లోడ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా పెట్టుకోవచ్చు ఇవి. సో చూద్దాం. ఫస్ట్ న్యూ మెంబర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి బ్రోంజ్ కదా ఫ్రీ ఫైర్లో. సో బ్రోంజ్ సింబల్ అయితే ఇచ్చాను నేను. సో ఈ బ్యాడ్జ్ వస్తుంది అన్నమాట కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. సో నెక్స్ట్ వాళ్ళు 1 month అయిందనుకోండి, వాళ్ళకి సిల్వర్ కింద ప్రమోట్ అవుతారు. సో అప్పుడు సిల్వర్ బ్యాడ్జ్ చూపిస్తుంది వాళ్ళకి. ఇన్ కేసు వాళ్ళు 2 months నుంచి ఉన్నారనుకోండి, 2 monthsగా వాళ్ళ మెంబర్షిప్లో ఉన్నారనుకోండి, అప్పుడు గోల్డ్లోకి వెళ్తారు. సో అలా 6 months అయితే డైమండ్లోకి వెళ్తారు, 1 year అయితే హీరోయిక్లోకి వెళ్తారు, అండ్ 24 months అయితే గ్రాండ్ మాస్టర్కి వెళ్తారు. సో ఎగ్జాక్ట్గా వాటికి సరిపోయే విధంగా ఇవైతే మేము పెట్టుకున్నాను. సో ఈ PNG ఫైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు. సో మన వెబ్సైట్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీయే. సో ఇలా అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని వ్యవసాయం అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా సో అప్లోడ్ ఎమోజీస్ అనమాట. సో మీరు మెంబర్షిప్స్లో ఎమోజీస్ అని కూడా ఉంటాయి, సో బ్యాడ్జెస్తో పాటు. సో ఎమోజీస్ ఎలా అప్లోడ్ చేయాలనేది చూడండి. సో ఇక్కడ మీకు డిఫాల్ట్గా అయితే 4 ఎమోజీసే మీకు పెట్టుకోవడానికి ఇస్తాడు. అండ్ అడిషనల్ కావాలంటే మీ మెంబర్షిప్స్ పెరిగే కొద్దీ ఆడు పెంచుతూ ఉంటాడు. కానీ ఇంకో 2 పెరిగారు అనుకోండి, నాకు 5 ఎమోజీస్ పెంచుతాడు, ఇంకో 5 ఎమోజీస్ అన్లాక్ అవుతాయి. సో అలా నాకు మెంబర్స్ పెరిగే కొద్దీ ఎమోజీస్ పెంచుకుంటూ వెళ్తాడు అనమాట. సో ఈ ఎమోజీస్ అనేవి జిప్ ఫార్మెట్లో అయినా ఉండొచ్చు, PNG ఫార్మెట్లో అయినా ఉండొచ్చు, లేదంటే JPG ఫార్మెట్లో అయినా ఉండొచ్చు. ఖచ్చితంగా అది 1:1 రేషియోలో అయితే ఉండాలి, అండ్ less than 1 MBలో అయితే ఉండాలి. ఓకేనా?
సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళు ఈ ఎమోజీస్ అనేది యాక్సెస్ చేయగలరు. సో నార్మల్ పర్సన్స్ అయితే ఇది యాక్సెస్ చేయలేరు అనమాట. సో ఈ ఎమోజీస్ ఎలా పెట్టుకోవాలనేది చూడండి. బేసిక్గా మనకి ఎమోజీస్ ఐలాండ్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళాలంటే మీరు హై క్వాలిటీ ఎమోజీస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎమోజీ ఐలాండ్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఎమోజీస్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఎమోజీస్ కావాలంటే ఆ ఎమోజీస్ ఉంటాయి ఇక్కడ. సో అవి డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసేయడమే. సో ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఎమోజీస్ ఉన్నాయి చూసారా. ఇందులో ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఏదైనా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇది ఉంది హ్యాండ్ సైన్. ఈ ఎమోజీ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో డౌన్లోడ్ PNG ఫైల్ డౌన్లోడ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ వెరిఫై చేయండి, మీకు అది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది కదా రాక్ ఎమోజీ. డౌన్లోడ్ అయిన ఎమోజీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే డౌన్లోడ్ అయింది కదా. సో ఇది ఆ ఎమోజీ. సో ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ అయింది చూసారా. సో ఈ ఎమోజీకి ఒక ఏదైనా ఇవ్వండి. సో నేనైతే రాక్ అని అయితే ఇస్తాను. సో ఎమోజీ. సో ఇంతే. ఇలా మీకు 4 ఎమోజీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టేస్తే ఈ ఎమోజీస్ అనేది వెరిఫికేషన్కి అయితే వెళ్తాయి. సో ఆ వెరిఫికేషన్ అయ్యాక మీకు అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా. సో అది ఎమోజీస్ అంటే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అనౌన్స్ యువర్ మెంబర్షిప్స్ అనమాట. ఇది స్టెప్ 3. సో స్టెప్ 3 ఏంటంటే అనౌన్స్ యువర్ మెంబర్షిప్స్. సో ఇక్కడ మేము మెంబర్షిప్స్ అనేవి మీరు ఇక్కడ చెప్పాను కదా, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో, సో మీకు ఏ లెవెల్లో ఏదైతే వస్తుందో అదంతా కూడా మీరు ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నా వీడియో అయితే మీరు చూడొచ్చు. సో అది అన్లిస్టెడ్లో పెట్టాలి యాక్చువల్లీ. సో నేను పెట్టాను. సో మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు, ఆ లింక్ వెళ్ళేసి. సో అంటే నా మెంబర్షిప్స్లో ఏముంటాయి అంటే మెంబర్షిప్ తీసుకునే ముందు ఇలా ఒక వీడియో వస్తుంది. అక్కడ మీ వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఏ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏ యూజ్ ఉంటుంది అనేది మీరు ఒక వీడియోలో చెప్పాల్సి ఉంటుంది. సో అలా చెప్పడం వల్ల మీకు ఎక్కువ మంది చూస్తారనమాట. ఐ మీన్ ఏమున్నదో వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. మీరు అక్కడ టైప్ చేసింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి అదనమాట. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక వీడియో అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డన్ కొట్టండి అంతే. సో మీ పెర్క్స్ అనేవి అప్రూవ్ అయ్యాక యూట్యూబ్ వెరిఫికేషన్ చేశాక మీకు ఎలాంటి మెసేజ్ అనేది ఒకటి వస్తుంది. ఐ మీన్ ఒక మెయిల్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ యువర్ 1 స్టెప్ క్లోజర్ టు లాంచింగ్ మెంబర్షిప్ అని. సో ఇక్కడికి మీ పెర్క్స్ అనేవి అప్రూవ్ అయిపోయిన అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ఇది అయిపోతే మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వడమే. ఇక్కడ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అక్కడికి అయితే వెళ్తాం. సో చూడండి, స్టెప్ 1 అప్రూవ్డ్, స్టెప్ 2 డన్. ఇంకా స్టెప్ 3 వచ్చేసి చెప్పాను కదా, ఆ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇంటర్ఫేస్ మీరు క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళాక మీరు మానిటైజేషన్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఓవర్వ్యూ మెంబర్షిప్ సూపర్స్ అని ఉంటుంది. సో మెంబర్షిప్స్లో అయితే ఇది ఉంటుంది అనమాట. సో ఇది మెంబర్షిప్స్ పేజ్. సో ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎవరు ఇక్కడ నా దాంట్లో ఉన్న మెంబర్షిప్స్ చూసుకోవచ్చు. సో ఇందులో ఎవరు ఎన్ని మెంబర్షిప్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ అంతా మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. సో ఎంత రెవెన్యూ, దీని ద్వారా మీకు ఎంత రెవెన్యూ వచ్చింది, సో ఏ నెలలో ఎవరు ఎంత తీసుకున్నారు, సో ఇవన్నీ బ్యాడ్జెస్ కానీ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా మెంబర్షిప్ సంబంధించిందంతా ఇక్కడైతే మీకు ఉంటుంది. అండ్ మెంబర్షిప్ లింక్ కొంతమందికి లైక్ iOS డివైజెస్ కానీ లేదంటే కొన్ని మొబైల్స్కి కానీ మెంబర్షిప్స్ డైరెక్ట్గా మొబైల్లో తీసుకోవడం కావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ లింక్ అనేది షేర్ చేస్తారు. సో ఈ లింక్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఆ మెంబర్షిప్ పేజ్ అనేది సపరేట్గా ఒక పేజ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఒక పేజ్లో అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకోగలరు. సో iOS డివైజెస్కి మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. సో చాలా మంది లైవ్లో చూసే ఉంటారు మీరు, కింద డిస్క్రిప్షన్లో ఫర్ iOS డివైజెస్ ప్లీజ్ యూజ్ దిస్ లింక్ అని ఉంటుంది. సో కంప్లీట్గా మెంబర్షిప్స్ అంటే ఇది. సో మీకు ఏదైనా అర్థం కాని పాయింట్ ఉంటే కనుక నన్ను డిస్క్రిప్షన్లో అయితే అడగచ్చు. సో దిస్ ఈజ్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్.